ఈనాటి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరకు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ధన్యవాదములు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి 2 వారాల నుండి ఒక అంశము మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటి ఆ అంశము అని ఆలోచిస్తే, కుండ. ఎంతటి వాడైనా, ఎన్ని సిరి సంపదలు కలిగిన వాడైనా, బంగారపు మంచం మీద పడుకున్న, విమానములలో ప్రయాణము చేసిన, చివరికి మంటిపాలు కావలసిందే. మనిషి మంటి నుండి తీయబడ్డాడు, చివరికి మంటిలోనికి తన శరీరము వెళ్ళిపోవాలి. కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆత్మకు చావు లేదు. ఈ భూమి మీద మనిషి చేసినటువంటి క్రియలు అనగా పనులు, అవి మంచివైనా చెడ్డవైనా ఆత్మ మీద పడతాయి. ఈ ఆత్మకు తీర్పు ఉంది. అదే ఆఖరి తీర్పు. ఈ ఆత్మకు తీర్పు ఉంది గనక, ఈ తీర్పులో భూమి మీద బ్రతుకుతున్న వ్యక్తి సరిగా బ్రతకకపోతే, ప్రభువు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, వారు నరకానికి వెళతారు అని క్లియర్గా చెప్పేశాడు. ఇంకా దేవా అన్న సుఖం లేదు. తెలియని వాడికి పర్వాలేదు. కాబట్టి ఈ ఆత్మ మీద నీ జీవితము ఆధారపడి ఉంది అని జ్ఞాపకం చేసుకొని, భయము కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి నడుచుకోవాలి. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. మరి ఇంకొకటి కొయ్యు. దొంగతనం చేస్తావా? దొంగతనమే కోస్తావు. అబద్ధం ఆడుతావా? అబద్ధమే కోస్తావు. మరొకటి కొయ్యు. వ్యభిచారం చేస్తావా? వ్యభిచారంతోనే నీవు నవ్వుల పాలైపోతావు. కారణం ఏమిటి అంటే, నువ్వు ఏది దేహముతో విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మంటివారమని జ్ఞాపకం చేసుకొని, అందరితో ప్రేమగా, కనికరముగా, క్షమాపణ గుణముగా తగ్గించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. నీ హోదా, నీ స్థితిగతులు పరలోకానికి తీసుకువెళ్ళవు అని చెప్తున్నాను. మనము ఎవరమంటే,
ఎటువంటి వారం అంటే ఊటుకొండ వంటి వారము. మన కుండలో వాక్యం అనే నీళ్ళతో నింపుకునే కుండగా ఉండాలి. మూడవదిగా నూనె కుండ. ఏ కుండ? నూనె కుండ. అభిషేకం కలిగిన జీవితము కలిగిన వారముగా ఉండాలి. అభిషేకము లేకపోతే ఆ కుండను వాడుకోవడం ఉండదు. కాబట్టి నీ జీవితం అనే, నీ హృదయం అనే కుండ ఆత్మతో నింపుకోవాలి. ఈరోజు మరి ఒక కుండ గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనము నుండి 41వ వచనము వరకు మనము చదువుకున్నాం. అక్కడ ఒక మంచి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఎలీషా అనే ప్రవక్త షూనేమే పట్టణము నుండి గిల్గాలుకు వెళ్ళాడు. ఎలీషా గొప్ప ప్రవక్త. ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు. గిల్గాలుకు వచ్చినప్పుడు ఆ దేశములో కరువు వచ్చింది, కాటకాలు వచ్చాయి. ఆ దేశము యొక్క ప్రజలు ఆకలితో బాధపడతా ఉన్నారు. వండుకోవడానికి ఎటువంటి దినుసులు లేవు. చాలా కొరతగా ఉంది. ఎలీషా గారు తన శిష్యులతో వచ్చినప్పుడు, ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నారు. గిల్గాలు అనే మాటకు అర్థము దుర్లింపబడుట అని అర్థము. గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటి? దుర్లింపబడుట. ప్రియులారా, ఇక్కడ మనుషులు, ఇక్కడ ప్రజలు, ఆ దేశ నివాసులు దుర్లింపబడుతూ ఉన్నారు. దేనితో దుర్లింపబడుతూ ఉన్నారు? కరువుతో దుర్లింపబడుతూ ఉన్నారు. ఆకలితో దుర్లింపబడుతూ ఉన్నారు. శ్రమలతో దుర్లింపబడుతూ ఉన్నారు. బాధలతో దుర్లింపబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆహారము లేదో వారు శారీరకంగా బలహీనలైపోయారు, శక్తి లేని వారు అయిపోయారు. ఇప్పుడు వారు బలహీనముతో దుర్లింపబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఎందుకు వారు దుర్లింపబడుతూ ఉన్నారు? ఎందుకు వారికి ఆ కష్టము ఆవరించింది? ఎందుకని ఆ బాధలో వారు మగ్గిపోతూ ఉన్నారంటే పాపము వలన. పాపము చాలా భయంకరమైనది.
పాపము చేయడము చాలా సులువు, కానీ శిక్ష చాలా భయంకరమైనది. కాబట్టి పాపము వలన ప్రజలు కరువనే శ్రమలతో వారు దుర్లింపబడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో ఎలీషా పనివాడిని పిలిచి ఏమన్నాడంటే, రే అబ్బాయి, పొయ్యి మీద పెద్ద కుండ పెట్టు, శిష్యులకు చెప్పి మీరు పొలములోనికి వెళ్ళి కూరాకులు తండి అని చెప్పాడు. ఏం తెమ్మన్నాడు? కూరాకులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, పొలములోనికి వెళ్ళి కూరాకులు తెచ్చి వంట చేయమన్నాడంటే ఎంత కఠినముగా కరువు ఉందో ఆలోచన చేయండి. ఎటువంటి ఆహార సదుపాయాలు దొరకని స్థితి, ఎటువంటి గింజలు దొరకని స్థితి, అంటే వారి పరిస్థితి ఎంత దుర్భరముగా ఉందో ఆలోచన చేయండి. ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఏది దొరికితే అది తినేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషా గారు శిష్యులను మీరు పొలములోనికి వెళ్ళి కూరాకులు తెచ్చి వంట చేయమన్నాడు. వీరు వెళ్ళి కూరాకులు తెచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూరాకులు తెచ్చి ఒడి నిండా పట్టుకొచ్చారు. ఎవరు ఒడి నిండా వాళ్ళు తీసుకొచ్చారు. ఆకలి అలా చేస్తుంది కదండి, ఆకలి అలా చేస్తుంది. చూడండి, కొన్నిసార్లు దుఃఖం వచ్చినప్పుడు, ఇంటిలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు, పోయినప్పుడు వారి యొక్క బాధ వర్ణాతీతమైనది. కొన్నిసార్లు ఆ బాధలో పడి వారి పరిస్థితి పూర్తిగా మరిచిపోతారు. నిజమంటారా అబద్ధం అంటారా? ఎంత భయంకరంగా దుఃఖముతో ఏడుస్తారో. వస్త్రము కొన్నిసార్లు కానరు, కొన్నిసార్లు ఆకలి చచ్చిపోద్ది, నీళ్లు త్రాగరు. ఎంతమంది వాదార్చినా ఆ గుండె ధైర్యము అవ్వదు. ఎందుకని? బాధ అటువంటిది. వారు పడిన దుఃఖము ఎవరు వాదార్చలేనంత ప్రయాసతో ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు ఏది దొరికితే అది తినేయాలనే ఆతృతతో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యం మనం చూస్తే దాని గుణము ఎరుగక అని ఉంది. దాని గుణము ఎరుగక. పొలము లోకమునకు సాదృశ్యం, లోకమునకు సాదృశ్యం. లోకములో ఉన్నటువంటి ఈ చెట్లు లేక కూరాకులు ఎవరు అంటే మనుషులు. ఈ శిష్యులు దాని గుణమెరగక ఎవడు పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. గుణము ఎరగక, దాని గుణం ఎరగాలి. వారి గుణం ఎటువంటిదో తెలుసుకోవాలి. ఎవడు అమ్మ అని పిలిస్తే గుణము ఎరగక
వాళ్ళు ఉడి నిండా తెచ్చేశారు, కుండలో వేసేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, గమనించండి. వెర్రి ద్రాక్ష చెట్టు పనికి మాలినది, రుచి లేనిది, మధురము కానిది, చేదు కలిగినది, విషము కలిగినది, మనిషిని చంపినటువంటిది. కాబట్టి ఈ శిష్యులు దాని గుణము ఎరుగక ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. పిచ్చోడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలాగుంటుంది? హలో, పిచ్చోడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలాగుంటుంది? మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. ఒక పద్ధతి ఉంది, ఒక పరిస్థితి ఉంది, ఒక హద్దు ఉంది, ఒక పద్దు ఉంది, ఒక నియమం ఉంది, ఒక నిబంధన ఉంది. ఎవడు పడితే వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోకూడదు. ప్రమాదాలు జరిగిపోతాయి. కారణం ఏమిటంటే లోకములో గుణము లేని మనుషులు ఉంటారు కదండి. గుణము లేని మనుషులు ఉంటారు, గుణము కలిగిన మనుషులు ఉంటారు. భక్తి కలిగిన మనుషులు ఉంటారు, భక్తి లేని మనుషులు ఉంటారు. పరిశుద్ధులు ఉంటారు, పరిశుద్ధత లేని వారు ఉంటారు. ప్రార్థనా పరులు ఉంటారు, ప్రార్థన లేని వారు ఉంటారు. క్రమమైన వారు ఉంటారు, క్రమము లేని వారు ఉంటారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవి కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము వాటి గుణాన్ని ఎరగాలి, వాటి గుణము ఎరగాలి. ఫ్రెండ్షిప్ చెయ్యొద్దని నేను, ఫ్రెండ్షిప్ చెయ్యి, కానీ వాని గుణము ఎరుగు. దాని గుణము ఏంటిదో నీవు తెలిస్తే దానితో వెళ్ళవు. దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ చెట్టుగా ఉన్నావు? గుణము కలిగిన చెట్టుగా ఉన్నావా, గుణము లేని చెట్టుగా ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు వాటి గుణము ఎరగమని చెప్తున్నాడు. భూమి మీద ఒరిజినాలిటీ ఉంది, నకిలీ కూడా ఎలాగుంటుంది? సేమ్ ఒరిజినల్ లాగే ఉంటుంది. నిజమంటారా అబద్ధం అంటారా? కొంతమంది ఈ వ్యవసాయం విత్తనాలు వేసినప్పుడు అందరు స్టోర్లో కొనుక్కుంటారు. ఆ విత్తనాలు సరైనటువంటి పంట దిగుబడి రాకపోతే ఆ రైతు గొగ్గులు పెట్టి ధర్నాలు చేసి, మోసపోయాము మహాప్రభు, వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్మేశారు అని ధర్నాలు చేయరు? చేస్తారా చేయరా? అవి ఎలాగుంటాయి తెలుసా? ఒరిజినల్గా ఉంటాయి. ఒరిజినల్ ఏందో నకిలీ ఏందో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు పరీక్షించాలి. దాని గుణము ఎరగకపోతే బతుకు బస్ స్టాండే, బతుకు
బస్ స్టాండ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒరిజినాలిటీకి నకిలీకి చాలా వ్యత్యాసము ఉంది. వ్యత్యాసము ఉంది. లోకములో మనుషులు అందరూ ఒకలాగుండరు. లోకములో మనుషుల ఆలోచనలు అందరూ ఒకలాగుండవు. లోకములో మనుషుల యొక్క చూపులు అన్నీ ఒకలాగుండవు. లోకములో ఉన్న మనుషుల యొక్క నడతలు అన్నీ ఒకలాగుండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము లోకములో ఉంటూ ఉన్నాము. లోకములో ఉన్నటువంటివన్నీ ఒరిజినాలిటీ కాదు. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. కాబట్టి నీవు నేను లోకములో ఉన్న వాటిని చూచి మురిసిపోకూడదు. వాటిని పరీక్షించాలి, వాటిని గుర్తించాలి. అందుకంటాడు మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి. ప్రియులారా, ఈ రోజుల్లో మోసము ఎక్కువ జరుగుతుంది. లోకములో ఉన్నవేవి కూడా మంచివి కొన్ని కావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. హల్లెలూయా. కొంతమంది వాక్యం చెప్పండిరా బాబు అంటే చెప్పులు వేసుకుని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాక్యం చదవండిరా బాబు అంటే చెప్పులు వేసుకుని చదివిన వాళ్ళు ఉన్నారు. లోకములో ఉన్నవేవి అన్ని మంచివి కావు. అన్ని మంచివి కావు. వాటి గుణమెరగక, వాటి గురించి తెలియక, అనుభవము లేక వారు తెంపేసి ఉడి నిండా తెచ్చి కుండలో వేసేశారు. కుండలో వేసిన తర్వాత అగ్గి పెట్టేశారు, నీరేసారు, వండేశారు. ఎంత ఉడుకుతుందా, ఎంత తినిద్దామా అనే ఉంది వీళ్ళకి. ఎంతసేపు అయిపోద్దా, ఎంతసేపు గిన్నెలో పోసిద్దామా, ఆకులో పోసిద్దామా, తినిద్దామా అని ఉంది. అయితే పనివాడు అన్నాడు, అయ్యగారు అయిపోయింది సార్. అరే అయిపోయిందా, వీళ్ళు మంచి ఆవురావురం అంటున్నారా అని పెట్టిరా అన్నాడట. పోన్లే ఎందుకైనా మంచిది. ఒకడికి వేసాడు, అరే నువ్వు చూడురా అన్నాడు. ఆడు చూస్తే, అయ్యగారు ఇందులో విషం ఉంది అన్నాడు. ఏముంది? విషం ఉంది. కుండలో ఏముంది? విషం ఉంది. వీళ్ళ ఆశలు ఏమైపోయాయి? నిరాశలు అయిపోయాయి. వీళ్ళ సంతోషం అయిపోయింది, దుఃఖం అయిపోయింది. వీళ్ళ సిద్ధపాటు ఏటైపోయింది? ఎంతసేపు పనోటి వండితే తినిద్దామని చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు ప్లేట్ ఎత్తారా తినిద్దామా అని చూస్తున్నారు ఇలా. పాపం ఎంత ఆకలితున్నారో, ఎంత కరువుతో ఉన్నారో, లేకపోతే అంత ఎందుకో వాళ్ళు స్పీడ్ పడతారు. ఎన్ని రోజులు ఆహారం తినలేదో. అయితే వారి ఆశలు అడి ఆశలు అయిపోయాయి. దైవజనుడా, కుండలో విషం ఉంది. ఏముంది? కుండలో 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 విషం ఉంది. కుండలో విషం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి గుణము ఎరగకపోతే
వాటి గుణము తెలియకపోతే నీ హృదయం అనే కొండ విషమైపోద్ది. నీ జీవితం అనే కొండ విషమైపోద్ది. హల్లెలూయా. చూడండి, రాజమండ్రిలో ఒక డాక్టర్ అమ్మ చదువుతుంది పాప. స్కూటీ మీద వెళ్తుంటే కావాలని 3 సార్లు గుద్దేశారు. ఆ అమ్మాయి అంట ఎంత క్లవర్ అంట. ఆ అమ్మాయి యొక్క అభిలాష ఏంటి తెలుసా? పేదవారికి నేను వైద్యం చెయ్యాలి, నేను పేదవారికి హెల్పబుల్గా ఉండాలి, ఆమె కోరికంట. అయితే గుణము ఎరగని మనుషులు ఆమె జీవితాన్ని చిదిమేశారు. లోకంలో అందరూ ఒకలాగా ఉండరండి. లోకంలో మోసం చేసేవారు ఉన్నారు, అబద్ధాలు ఆడేవారు ఉన్నారు, వారి అవసరతలు తీర్చుకునేవారు ఉన్నారు, వారి సంతోషాలను తీర్చుకునేవారు ఉన్నారు, వారి కోరికలను తీర్చుకునేవారు ఉన్నారు. జీవితాలు తీర్చిన తర్వాత నాశనము చేసి పారిపోయిన మోసగాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము తెంపే ముందు, అనగా మాట్లాడే ముందు, దగ్గరికి వెళ్ళే ముందు ఆ మనిషి చెట్టు అనే గుణాన్ని ఎరగాలి. ఎవడు బడితో వాడితో మాట్లాడక, తల్లిదండ్రులు చూడలేదు అనుకోక, నీ సంఘ కాపరి చూడలేదు అనుకోక, నీ సంఘ పెద్దలు చూడలేదా అనుకోక, అసలైనోడు చూస్తున్నాడు. ఎవరో తెలుసా? నిన్ను పుట్టించిన భగవంతుడు చూస్తూ ఉన్నాడు. నీ చిట్ట ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. కాపరి చూడని అవసరం లేదు. ఏమండి? కాపరి చూడని అవసరం లేదు. కాపరి మంచి చెప్తే ఏమంటారో, నీకేందుగా, నా పిల్ల నా ఇష్టం, నా కొడుకు నా ఇష్టం అనే తల్లిదండ్రులు లేరా? అయ్యో, కాపరి గారు మీకోసమే కదా అమ్మ చెప్పాడు, అమ్మ మీరు జాగ్రత్త కోసమే కదా చెప్పాడు అని తల్లిదండ్రులు ఏం చేయాలా? వారిని మోటివేషన్, నువ్వు పెద్దదానివే, నీ పెద్దవాడివే, మరి నీ పరిస్థితులు బాగులేకపోతే దేవుడు ఎందుకు ఉంచాడు సేవకుడిని, కాపరిని? చెప్పడానికి ఉంచాడు. రే బాబు, నువ్వు రేపో మాపో చచ్చిపోతావురా, నీ జీవితాన్ని చక్క పెట్టుకోరా అని చెప్పడానికి ఉంచాడు. కాబట్టి ప్రియులారా, కుండలో ఏముందంటే విషం ఉంది. హృదయం అనే కుండలో పాపం అనే విషం ఉంటే చచ్చిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో బ్రతుకుతున్నావు, నీ కుండలో గుణము లేని కూరాకులు ఏరుకోమాక, నీ కుండలో అవి వేసుకోమాక, జాగ్రత్త అన్నాడు. అది కట్ల పాము వలె కాటు వేస్తుంది. మొదట తీపిగా ఉంటుందంట, తరువాత చేదైపోద్దట. కాబట్టి మనిషి యొక్క పాపము, మనిషి యొక్క అతిక్రమము, మనిషి యొక్క దోషము జీవితము విషముతో చంపేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పర్వాలేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను, పర్వాలేదు నేను అన్నీ చేసేస్తున్నాను అనుకుంటే మనశ్శాంతి ఉండదురా బాబు నీ ఇంట్లో.
నీ ఇంటిలో అలజడి, నీ ఇంటిలో ఎప్పుడు గొడవే, నీ ఇంటిలో ఎప్పుడు బాధలే, నీ ఇంటిలో ఎప్పుడు సమస్యలే. కారణము పాపము. పాపము మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మానవ హృదయం అనే కుండలో విషము ఉండకూడదు. విషం ఉంటే ఏమవుతాం? చచ్చిపోతాం. ఈ శిష్యులు అంటున్నారు, దైవజనుడా, కుండలో విషం ఉన్నది. కేకలేస్తూ ఉన్నారు. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనములో ఒక చక్కటి మాట ప్రవక్త అయిన ఇర్మియా చూడండి అంటాడు, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించెను, నీ చెడితనమే దీనికి కారణము. హల్లెలూయా. గమనించండి, నీ క్రియలు, నీ ప్రవర్తన ఫలము నీ మీదకి అంటుతుంది. దీనికి అంతటికి కారణము నీ క్రియలే. కాబట్టి దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన బాగుండాలి. మందిరములో పరిశుద్ధులు సమాజములో దెయ్యంలాగా ఉండకూడదు. మందిరములో ఎలాగున్నారో వీధిలోన, ఊరిలోన, సమాజములోన, ఇంటిలోన అలాగే ఉండాలి. నీ క్రియాఫలము నీ మీదకి అంటుతుంది. హల్లెలూయా. మళ్ళా సాతానుడి మీద మనం పడిపోతాం. సాతాను వల్ల నేను ఎలాగా? సాతానుని తప్పు చేయమన్నాడా? చెప్పండి. సాతానుడు నిన్ను పొరపాటు చేయమన్నాడా? ఏమండి, ఎవడ మీద తోసేస్తాం? మర్చిపోయానండి. సాతాను అలాగా ప్రేరేపించాడు, అందుకే చేశాను. ఆడి పని అటువంటిది. నీకు బుద్ధి ఉండొద్దు, నీ గుణం ఉండొద్దు. మనుషుల యొక్క క్రియా ఫలము మనుషులను అంటుతుంది. అక్కడ అన్నాడు, చదవండి, నీ చెడితనమే. హల్లెలూయా. ఏమన్నాడు? సాతాను గుణం వల్ల అన్నాడా? సాతాను వల్ల అన్నాడా? నీ చెడితనమే ఏమవుద్ది? దీనికి కారణము అది ఎలాగుంది? చేదుగానున్నది కదా. నీ చెడితనమే నీ మీద దాడి చేస్తూ ఉంది. నీ చెడితనము నీలో అంటుకుంది. ఆ చెడితనము చేదుగా జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ హృదయం అనే కుండలో విషము ఉండకూడదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది. మోసముతో కూడింది హృదయం. హృదయములో అన్నీ మంచి ఉంటాయా? చెప్పండి. నీ పరిస్థితిని బట్టి, నీ నడవడికను బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, నీ మాటలను బట్టి గౌరవం అనేది దొరుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి విషముతో నిండిన కుండ. వారు కేకలేస్తున్నారు, అయ్యా కుండలో విషముంది, కుండలో విషముంది. అందుకే మార్కు శుభవార్త
మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 7వ అధ్యాయము 20 నుండి 23వ వచనం వరకు. మానవుని హృదయమనే పాపమనే విషముతో నిండుకుంది కాబట్టి ప్రమాదమునకు గురవుద్ది. హృదయములో ఎన్ని ఉన్నాయో చూడండి. అక్కడ మార్కు శుభవార్త 7వ అధ్యాయము 20 వచనము నుండి 23వ వచనం వరకు చూస్తే విషముతో నిండిపోయింది. ఆ విషము ఎవరు తీయరు. ఆ విషము ఎక్కడికి వెళ్ళినా బాగుపడదు. ఆ విషమును ఎవరు బాగు చేయలేరు. మరేం చెయ్యాలి? ఆ విషం పోవాలంటే ఏమి చెయ్యాలి? ఏమండి, ఆ విషం పోవాలంటే ఎలీషా అంటున్నాడు, రే ఒకరిని పిలిచాడు, పిండి తెచ్చి ఆ కుండలో వెయ్యండి అన్నాడు. పిండి తెచ్చి ఆ కుండలో వేసి మరలా వంట చేశారు, మరలా కలిపారు. ఇప్పుడు తినండి అన్నాడు. అప్పుడు అంటున్నారు శిష్యులు, ఏలినవాడా, దైవజనుడా, ప్రవక్త, ఇప్పుడు విషము లేదు. ఎందుకు ఉంటుంది విషము? అందులో ఏం వేయబడింది? పిండి వేయబడింది. పిండి యేసుక్రీస్తుకు సాదృశ్యము. హల్లెలూయా. ఏ కుండలో యేసుక్రీస్తు ఉంటాడో ఆ కుండలో విషం ఉండదండి. ఆ కుండలో కపటం ఉండదండి. ఆ కుండలో కోపం ఉండదండి. ఆ కుండలో అసూయ ఉండదండి. ఆ కుండలో వ్యభిచారం ఉండదండి. ఆ కుండలో దొంగతనం ఉండదండి. ఆ కుండలో జారత్వం ఉండదండి. ఆ కుండలో ప్రియులారా మోసం ఉండదండి. ఆ కుండలో వారిది కానిది ఆశించరండి. హల్లెలూయా. ఆ కుండలో పిండి ఉంటే విషమల్ల విరుగుడు పోతాయి. ఇప్పుడు నీ కుండలో ఏముండాలి? మన కుండలో ఏముండాలి? యేసు అనే పిండే ఉండాలి. యేసు అనే పిండే నీ హృదయం అనే కుండలో ఉంటే డంబం ఉండదు. ఏమండి? డంబము ఉండదు. కొంతమంది డంబపు మాటలు వస్తాయి. కొంతమందికి నటించే బ్రతుకులు ఉంటాయి. ఒకటి దగ్గర ఒకలా మాట్లాడతారు, ఇంకొకటి దగ్గర ఇంకొకలాగా మాట్లాడతారు. దాన్ని ఏమంటారు? వేషధారణ. వేషధారణ. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి ఉంటే, పిండి ఉంటే ఇవేవి ఉండవు. పిండి లేకపోతే వేషధారణ ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీ కుండలో పిండి ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? ఉందా? ఉందా? ఆ ఇల్లు కూలిపోను, మన ఇల్లు కూలిపోతే ఏమైపోద్ది? మన ఇల్లే కూలిపోద్ది. ఇవి ఎవరిలో ఉంటాయి? పిండి లేని వారిలో ఉంటాయి. పిండి లేని వారిలో ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెవడవో, నీ గుణం ఎటువంటిదో, నువ్వు ఎలా నడుస్తున్నావో, నీ ఆలోచనలు ఎలాగున్నాయో నా యేసుకు తెలుసు. నా యేసు నాలో ఉండి మాట్లాడతాడు. మాట్లాడేవాడు నేను కాను, నా యేసు మాట్లాడతాడు. నీ గుణము నా గుణము ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. 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 పిండి లేని వాళ్ళు ఏటి చేస్తారు తెలుసా? అక్క వందనాలు అక్క,
ఇంకొకరు కనబడతారు, అక్క వందనాలు అనరు. మరి పిండి లేని గుణాలు అలాగుంటాయి కదండి. హల్లెలూయా. నేను అన్నీ గమనిస్తున్నాను. బహు మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి మిమ్మల్ని చూసి. మంచి వాక్యాలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణిస్తూ ఉన్నాడు. కుండల్లో పిండి లేదని పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు. రే వస్తున్నారా, ఉంటున్నారా, వాళ్ళేదో కానుకలు వేసేసి వెళ్ళిపోతున్నారా, వారిలో నేను లేను చెప్పు అన్నాడు. వారిలో నన్ను ఉంచుకోవట్లేదు, ఏవేవో ఉంచుకుంటున్నారో వారి జీవితాలు నాశనం అయిపోతాయి చెప్పు అన్నాడు. అందుకే కుండలో విషం ఉంది. ఆ విషం పోవాలి అంటే, నువ్వు బతకాలి అంటే, నువ్వు సమాధానముగా ఉండాలంటే, నువ్వు శాంతిగా ఉండాలంటే, నువ్వు ఆరోగ్యముగా ఉండాలి అంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయతలో నువ్వు ఎదగాలి అంటే, దేవుని కృపను పొందుకోవాలి అంటే, నీ హృదయం అనే కుండలో యేసు ఉండాలి. నటించింది చాలు, నడిచింది చాలు, ఆలోచించింది చాలు. నువ్వు సరైన భక్తి లేని దానవు, లేని వాడవు. నువ్వు సరిగా భక్తి చేయట్లేదు. ఎన్నో వాక్యాలు వింటున్నావు, ద్వారం దాటితే వదిలేస్తున్నావు, అమర్యాదగా నడుస్తున్నావు. జాగ్రత్త. కుండలో విషం ఉంటే ఆ విషము శరీరం అంతా పాకేస్తుంది. ఎప్పుడైతే శరీరం పాకేస్తుందో చావుకు దగ్గరైపోతారు. జాగ్రత్త. నరకానికి నోరు తెరచి చూస్తుంది. జాగ్రత్త. నువ్వు నరకానికి వెళ్ళడానికి ఆయన నిన్ను పుట్టించలేదు. నువ్వు అపవాది క్రియలు చేయడానికి ఆయన నీ కొరకు రక్తము కార్చలేదు. అపవాదితో స్నేహం చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. నిన్ను అపవాది బిడ్డలుగా ఉండడానికి ఆయన నిన్ను పిలవలేదు. ఆయన ఎందుకు పిలిచాడు తెలుసా? ఎందుకు రక్తం కార్చాడు తెలుసా? ఎందుకు వధించబడ్డాడు తెలుసా? ఆయన రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న రీతిలో నువ్వు బ్రతుకుతున్నావా? ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుస్తున్నావా? ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆయన చెప్పిన మాటల ప్రకారము నీ బ్రతుకు ఈరోజు ఉందా? ఆలోచన చేయి. ఎవరితైనా నాటకాలాడు. నా యేసయ్యతో నాటకాలు వేసావో వేషము జారిపోతే. నీ హృదయం అనే కుండలో, నా హృదయం అనే కుండలో యేసు అనే పిండి ఉండాలి. ఆ యేసు నీ గురించే పిండి ఏ విధంగా అయితే దంచుతారో, నలగొడతారో, ఎలాగైతే దానిని ప్రియులరా రోకలతోని, ప్రియులరా మరి తిరగలతోని ఎంతగా మరి ననిగిపోతో విరిగిపోతో, నీ కొరకు నా కొరకు ప్రభువు అంతగా నలిగిపోయాడు. ఆయన దంచబడ్డాడు, విరవబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆయన పిండిగా మార్చబడ్డాడు. నీ కొరకు ఆహారముగా మార్చబడ్డాడు. నీ కొరకు రొట్టిగా మార్చబడ్డాడు. అయితే యేసు అనే పిండి నీ హృదయంలో ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి నిన్ను నీవు, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో విషము పోవాలంటే, మనలో అపవిత్రత పోవాలంటే యేసు అనే పిండి ఉండాలి.
యేసు అనే పిండి నీలో ఉందో లేదో ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు పిండిగా మారిపోయాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడైపోయాడు. దేవరాజ్యమును విడిచిపెట్టి దాసుని స్వరూపము దాల్చుకొని ఒక సాధారణ మనిషిగా నీ దగ్గరకు వచ్చాడు. ఎందుకో తెలుసా? విషముతో ఉన్న మనలను, పాపముతో నిండిన మనలను, శాపముతో నిండిన మనలను, నరకమునకు సమీపస్తులైన మనలను తన ప్రాణము పెట్టుట ద్వారా మనల్ని ఆయన రక్షించుకున్నాడు. మనలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రోజున యేసు దేవుడు అని చెప్పుకుంటున్నావు. ఆ యేసు నీ హృదయములో ఉన్నాడా? ఆ యేసుకు నీ హృదయములో స్థానం ఉందా? ఆ యేసు నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ యేసును టైంపాస్గా నువ్వు వాడాలని చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలుసో తెలియకో, వాక్య అనుభవం లేకో నీ జీవితంలో అపవిత్రతను కలిగి నడుచుకున్నామేమో. అయినా పర్వాలేదు, యేసయ్య ఆయన దగ్గరికి వచ్చి, నాకు జ్ఞానము లేక, నాకు వాక్య అనుభవం లేక, నాకు ఆలోచన లేక, అయ్యా నా హృదయం విషముతో ఉందయ్యా, అయ్యా అహంకారముతో నేను నడుచుకున్నానయ్యా, నన్ను క్షమించు అని ఒక్క మాట పలితే నువ్వు మనసారా ఆయన నీ హృదయములో రావడానికి, నీ జీవితాన్ని బాగు చేయటానికి, పవిత్రముగా ఉంచటానికి, ఆయన సొత్తుగా నిన్ను నన్ను చేసుకోవడానికి, ఆయన అంగీకరించటానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఒకసారి నిన్ను ఆలోచించు. నీ హృదయములో ఎవరున్నారు? నీ హృదయములో దేనిని ఉంచుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఆ కుండలో పిండి వేసేసరికి విషము పోయింది. మన కుండలో యేసు ఉంటే మనలో ఉన్న విషము పోతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం అండి! ఎంత గొప్ప కృప దేవుడు చూపుతున్నాడో ఆలోచన చేయాలి. నీ కుండ పిండితో, యేసు అనే పిండితో ఉంచబడిన కుండగా ఉండాలి. నీ కుండలో ఏముండకూడదు? విషం ఉండకూడదు. నీ కుండలో ఏముండకూడదు? విషము ఉండకూడదు. జాగ్రత్త. విషము ఉంటే అది ఎప్పటికీ ప్రమాదమే, ప్రమాదమే. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎవరు నీతిమంతులు లేరు. యేసయ్య దయ వలన మాత్రమే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నేను పాపిని, ఒకప్పుడు నేను అబద్ధకుడిని, ఒకప్పుడు నేను లోకమును ఇష్టం వచ్చినట్లు నడిచిన వాడిని. కానీ యేసు అనే పిండి ఈ కుండలో పడినప్పుడు ఈ కుండలో ఉన్న అపవిత్రంతా ఆయన తీశాడు. ఇప్పుడు ఇది యేసుతో నిండిన కుండ. ఏ కుండ? యేసుతో నిండిన కుండ ఉంటే మరి ఏ కుండను నింపుకోవడానికి, ఏది నింపుకోవడానికి ఇష్టపడడు. కాబట్టి నీ కుండను దేనితో నింపుకుంటున్నావో ఒక్కసారి నువ్వు మనసు పెట్టు.
ఆలోచించు. ఎందుకు పద్దాక దేవుడు హెచ్చరిస్తున్నాడు? రేపు నీది కాదు, రేపు నీది కాదు, ఈరోజే ఈ క్షణమే నీది. నీ కుండలో యేసు ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం అనే కుండ ఆయనకిస్తావా? ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును కడగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వే అనేకులకు మేలుకరంగా నిన్ను చేయబోతాడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కుండలను యేసనే పిండితో నింపుకుందుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.